శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాము సివిల్స్ లో 463వ ర్యాంక్ సాధించాడు. బాల్యం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటిని ఎదుర్కొని కష్టపడి చదివానని 2019లో తండ్రి మృతి తర్వాత తల్లే తనను ముందుకు నడిపారని చెబుతున్నారు. సివిల్స్ సాధించిన రాము మహాభారతం నుంచే అడ్మినిస్ట్రేషన్ నేర్చుకున్నానని అంటున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. సివిల్స్ ఎందరికో అద్భుతమైన కళ, కొందరికి ఎప్పటికీ అందని కళ. అయితే అలాంటి ఒక కళని ఈరోజు సుసాధ్యం చేసుకున్నటువంటి రాము ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి రాము అసలు ఎలా ప్రిపేర్ అయ్యారు అండ్ తనకు ఎలా అనిపిస్తుంది, తన జర్నీ ఏంటో తన మాటలు తెలుసుకుందాం. రాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు? అంటే ఈ 4 సార్లు అటెంప్ట్ చేసినట్టున్నారు కదా, ఇన్ని అటెంప్ట్స్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీ గోల్ రీచ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఇది యాక్చువల్లీ చాలా ఆనందంగా ఉందండి. అంటే ఒక్కసారి కళ నిజమైనా కానీ నిజంగానే కళగానే ఉంది అంతా కూడా. సింపుల్గా చెప్పాలంటే అంతే. దీనికోసం కష్టపడ్డాను. ఫైనల్లీ ఈరోజు నాకు ఈ ర్యాంక్ రావడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నా తాలూకా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. రాము, ఇందాక మీరు మాట్లాడుతున్నారు 2019లో మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారని. అంటే ఒక మగపిల్లాడికి తండ్రి కరెక్ట్గా సపోర్ట్ అవసరమైన సమయం అది అనుకోవచ్చు. ఆ సమయంలో అప్పటి నుంచి తల్లి సపోర్ట్తో మీరు ముందుకు సాగడం జరిగింది. ఎలా మిమ్మల్ని మీరు కోపప్ చేసుకున్నారు? ఆ టైం ఎలా క్రూషియల్గా ఉండేది? యువర్ కరెక్ట్ అండి. 2019లో నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం. కానీ మా అమ్మ నన్ను బలంగా నమ్మింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను చదువులో రాణిస్తా అని మా అమ్మకి బలమైన నమ్మకం. సో డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ చదువులు మానిపించేస్తున్న ప్లేస్లో కూడా నన్ను డబ్బులు పెట్టి మరీ చదివించేది. ఆ నమ్మకమే నన్ను ఎప్పుడు బలంగా నడిపించింది. ఇప్పటికీ కూడా మా అమ్మ వారం రోజులు పని చేస్తుంది, చెరువు పనులకి వెళ్తుంది, కూలి పనులకి వెళ్తుంది. సో ఇంతకు మించిన ఇన్స్పిరేషన్ మనకి ఏముంటుంది మన పేరెంట్స్ నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి ఉంటుంది. సో మా అమ్మ ఈజ్ మై ఆల్వేజ్ మై ఇన్స్పిరేషన్. మీరు అన్నారు చదువులు మానిపిస్తున్నారు, ఆర్థిక పరిస్థితి లేక, కానీ ఆ సమయంలో మీ అమ్మగారు చదివించారు. అంటే ఊర్లో పరిస్థితులు ఎలా ఉండేవి? మీతో పాటు ఉన్న వాళ్ళు ఎంతోమందిని చదువు డిస్కంటిన్యూ చేయడం మీరు చూశారు. ఆ భయం మీకు ఎలా అనిపించేది? ఇప్పుడు మారింది మ్యామ్. ఇప్పుడు అందరూ చదివిస్తున్నారు, అందులో డౌట్ లేదు. కానీ నేను బేసిక్గా మా ఫ్యామిలీ లైన్లో చూసుకుంటే మా ఫ్యామిలీ లైన్లో అసలు ఎవరు చదువుకోలేదు. మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా పెదనాన్న వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు ఎవరు చదువుకోలేదు. ఈవెన్ మా ఊర్లో ఐఎమ్ ద సెకండ్ గ్రాడ్యుయేట్ ఇన్ మై విలేజ్. ఐఎమ్ ద సెకండ్ గ్రాడ్యుయేట్ అండ్ గవర్నమెంట్. మా ఊరి పేరు నడిమి వలస. నేను గ్రాడ్యుయేషన్ చేసే టైంకి లైక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్స్ అసలు లేరు కూడా మా ఊర్లో. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. కాకపోతే ఆ తర్వాత నేను ఎన్ఐటి వరంగల్కి వెళ్ళడం వలన అక్కడ నేను ప్రపంచాన్ని బాగా చూడడం జరిగింది. ఇంకా మనం ఎంతో ముందుకు వెళ్ళొచ్చు, అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనం అందరికీ తెలియజేయాలి మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. చదువు అనేది ఎప్పుడు కూడా మనకు ఆయుధం అనేది ఎన్ఐటి వరంగల్కి వెళ్ళాకే నాకు బాగా అర్థమైంది. సో అందుకని నేను కూడా నా ఎన్ఐటి వరంగల్ నుంచి ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి 9th 10th క్లాస్ పిల్లలకి చదువుతో వాళ్ళకి ఇంపార్టెన్స్, కెరీర్ గైడెన్స్, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా పర్సూ చేయాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయనేది ఇప్పటికీ కూడా మేము సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. సో ఎవరు కూడా స్కూల్ తర్వాత, ఇంటర్ల తర్వాత చదువు ఆపేయొద్దు అనేది ఎప్పుడు కూడా నా మైండ్లో ఉంటుంది. దానికోసమనే నేను ఆ ఏరియాలో ఇంకెక్కువ వర్క్ చేస్తా కూడా మ్యామ్ ఇక ముందు కూడా. అయితే మీరు పూర్తిగా తెలుగులోనే పరీక్ష రాశారు. జనరల్గా సివిల్స్ లాంటివి చూస్తే ఇంగ్లీష్లో ఎక్కువ ఆప్ చేసుకుంటారు, ఈజీగా ఉంటుంది అనేది. కానీ మీరు తెలుగులో రాయడం ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఆ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? 2 రీజన్స్ మ్యామ్. ఒకటి, నాకు తెలుగు అంటే ఎక్కువ ఇష్టం. నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నా కాబట్టి స్కూలింగ్ అంతా. రెండోది ఏమో ఇంగ్లీష్ అంటే భయపడిపోయా ముందు నేను. బట్ నాకు వచ్చిన ఇంగ్లీష్ అనేది ఈ ఎగ్జామ్కి కావాల్సిన దానికంటే ఎక్కువే ఉందన్న విషయాన్ని నేను తెలుసుకునేసరికి లేట్ అయిపోయింది. బట్ ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్ ఇన్ తెలుగు మీడియం. ఎందుకంటే తెలుగు మీడియంలో సివిల్స్ అనేది చాలా ఛాలెంజింగ్. ఎవరో ఒకరికి ర్యాంక్ వచ్చింది కదా, ఇద్దరికి ర్యాంక్ వచ్చింది కదా అని తెలుగు మీడియంలో రాసేయగలమేమో అనుకొని కంగారు పడైతే తెలుగు మీడియంలో పర్సూ చేయకండి. ఎందుకంటే ఇందులో ఉన్న డిఫికల్టీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలోనే ఈ ఎగ్జామ్ అనేది రాయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో అది కూడా అభ్యర్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలుగు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఆ తెలుగు కవిత్వం అన్న, లిటరేచర్ అన్న నాకు చాలా ఇష్టం. సో ఇంత పెద్ద ఎగ్జామ్ని నేను ఇంగ్లీష్లో కంటే తెలుగులో బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటానని నేను బలంగా నమ్మాను. దీనివల్ల నేను కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎంతో ప్రెషర్ ఎదుర్కొన్నా, అల్టిమేట్గా అయితే విజయాన్ని సాధించడం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇప్పుడు లిటరేచర్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీకు ఎవరి ఇష్టం? కవులు కానివ్వండి, అండ్ ఎలాంటి కవిత్వం ఇష్టం? నాకు
తెలుగు లిటరేచర్లో ఉన్న ఇంట్రెస్ట్ వల్ల తెలుగు లిటరేచర్ ఆప్షన్లు కూడా తీసుకోవడం జరిగింది. నాకు బాగా ఇష్టమైన రచయిత గురజాడ గారు, శ్రీశ్రీ గారు. ఇన్ఫ్యాక్ట్ మన అప్పటి క్లాసికల్ పోయిట్స్లో నన్నయ్య, తిక్కన, ఎర్రన వీళ్ళందరి రైటింగ్స్ కూడా నేను చదువుతా, బాగా అనిపిస్తాయి. లైక్ చాలా నేర్చుకోవచ్చు కూడా. ఈ ప్రాసెస్లో నేను ఇంకొక పేరు చెప్పాలి. శ్రీనివాస్ అని ఒక ఐపీఎస్ ఉన్నారు, ఒడిశా క్యాడర్ ఐపీఎస్. ఆ సారే నాకు నా లిటరేచర్లో నాకు బాగా అన్ని టీచ్ చేయడం జరిగింది. ఆయన ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నాకు ఎప్పుడు నా కోసమైన గంటలు టైం కేటాయించి సార్ నన్ను తెలుగు సాహిత్యంలో ఈ ఎగ్జామ్కి సరిపడేలాగా నన్ను ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే జనరల్గా అభ్యర్థుల్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు సాహిత్యం గురించి చెప్పినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నవి, మీరు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు? నేను మన అప్లికేషన్ ఫామ్లో మన ఇంట్రెస్ట్ల గురించి ముందే రాసిపెట్టి ఉంచుతామండి ఇంటర్వ్యూ కోసమని. అందులో నా స్పెషల్ ఇంట్రెస్ట్ నేను తెలుగు పోయిటరీ రాస్తానని పెట్టాను. నా స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ మహాభారతం అని పెట్టాను. బికాజ్ నన్నయ్య, తిక్కన, కవిత్రేని రాసిన మహాభారతం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. సో లర్నింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ మహాభారతం అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఒక 5-6 క్వశ్చన్లు ఇంటర్వ్యూలో నాకు మహాభారతం మీద అడిగారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మహాభారతంలో కంటే ఇంకెక్కడ ఎక్కువగా తెలుసుకోలేము కాబట్టి అందుకే నేను అది పర్సూ చేయడం జరిగింది. దాని మీద క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. నా తెలుగు లిటరేచర్ అనేది మహాభారతం గురించి ఇంకా బెటర్గా ఆన్సర్ చేయడానికి నాకు హెల్ప్ అయింది అక్కడ. చివరి ప్రశ్న, మీరు అడ్మినిస్ట్రేషన్ గురించి మహాభారతం కంటే ఎక్కువగా దేంట్లో తెలుసుకోలే ఉన్నారు. సో మీరు మహాభారతం నుంచి ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? మనకి మహాభారతం అనేది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో చెప్పేదానికంటే ఎలా ఉండకూడదో చెప్తుంది. సో మహాభారతంలో జరిగిన విషయాల్ని మనం రిపీట్ చేయకుండా ఉంటేనే సరిపోతుంది అనేదే దట్ ఎగ్జాంపుల్ ఫర్ ద గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ లైక్ విదుర క్యారెక్టర్, ధర్మరాజు, పాండవాసు, విదుర, ఎన్నో గ్రేట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా ధర్మం అంటే ఏంటి, అకౌంటబిలిటీ అంటే ఏంటి, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, ప్రజలను మనం ఎంత ఎంపతితో చూడాలి, ఎంత సానుభూతితో చూడాలి అనే విషయాలు మనం బాగా నేర్చుకుంటాం. ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఉమెన్ రెస్పెక్ట్ చేయకపోవడం వల్లే మహాభారతంలో కురుక్షేత్రం అనేంత పెద్ద డిజాస్టర్ జరుగుతుంది. సో ఇలాంటి సంస్థాగతంగా ఇన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఒక ఎథికల్ గవర్నెన్స్ని ఇస్తే డెఫినెట్గా అలాంటివి రిపీట్ అవ్వవు అనే గుణపాఠాన్ని మనం మహాభారతం నుంచి నేర్చుకోవచ్చు. ఇలాంటి వాటి మీద అక్కడ ఈవెన్ భగవద్గీత గురించి కూడా ఇలాంటి వాటి మీద నా ఇంటర్వ్యూ కూడా చుట్టూ తిరిగింది. థ్యాంక్ యూ రాము, కంగ్రాచులేషన్స్ అగైన్. సో ఇది రాము చెబుతున్న విశేషాలు. చాలా కష్టపడి దాదాపు 4 అటెంప్ట్స్ ప్రయత్నాల తర్వాత ఇప్పుడు ఈ విజయం సాధించారని చెప్పి, ఈ విజయం సాధించడం ఎంతో గర్వంగా ఉంది అని చెప్పేది. అదేవిధంగా మహాభారతం నుంచి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయొచ్చు, ఎలా చేయకూడదు అని తెచ్చుకున్నాను అంటున్నారు రాము. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.